చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రాము అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా కోళ్లుండేవి. రాము అప్పుడే గమనించాడు అతని దగ్గర ఉన్న ఒక కోడిలో ఒక కోడి గుడ్డు పెట్టడం లేదని. ఈ కోడిని నేను ఎలాగైనా అమ్మి తీరాలే. ఎలా అమ్మాలబ్బా? రాము నిర్ణయించుకున్నాడు ఆ కోడిని గ్రామం మార్కెట్లో అమ్మేద్దామని. రాముకి జనాల్ని మోసం చేయడం బాగా తెలుసు. రాము గుడ్డు పెట్టిన కోడిని, ఆ తర్వాత గుడ్డు పెట్టిన కోడి గుడ్డులు తీసుకొని మార్కెట్కి బయలుదేరి వెళ్ళాడు. రాము మార్కెట్కి వెళ్లే దారిలో ఎవరు తను? హౌరా బార్బర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నన్ను ఏమని చెప్పమంటావు రాము? నేను గ్రామంలో ఉన్న సంతకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఏంటి విషయం? నేను ఈ ఆవుని అమ్మడానికి సంతకి వెళ్ళాను. కొద్ది కాలంగానే ఇది పాలు తక్కువగా ఇస్తోంది. అందుకే దీన్ని కొనడానికి ఎవరు ఇష్టపడటం లేదు రాము. ఈ ఆవు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? ఏవని చెప్పమంటావు? చాలా కష్టపడితే లీటరు దొరికింది. అది సరేగాని రాము, నువ్వు నీ కోడిని తీసుకుని గ్రామంలో ఉన్న సంతకా వెళ్తున్నావు? అవును. లేదు, దీన్ని తీసుకుని నేను మరో చోటికి వెళ్తున్నాను. ఈ కోడితోనా? అది ఈ విషయం మీరు ఇంకెవ్వరికీ చెప్పకండి. ఈ కోడి ఒక మాయా కోడి. ఏమిటి మాయ కోడా? అబద్ధం ఆడకు రాము. మీరు నమ్ముతారో లేదో, కానీ ఈ కోడి రోజుకి 10 గుడ్లు పెడుతుంది. అబ్బో, నిజంగానా? కొన్నిసార్లైతే ఈ కోడి బంగారు గుడ్లు కూడా పెడుతోంది. దానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇవిగో ఇక్కడున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు పయనం చేసే కోడి గుడ్లే. ఇది బంగారు గుడ్లు పెడుతున్నందువల్లే నేను దీన్ని చేత పట్టుకునే తిరుగుతూ ఉన్నాను. నిజంగానే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అయితే సరే, నమ్మకండి. దీన్ని నేనిప్పుడు ఒక బోన్లో బంధించి ఉంచబోతున్నాను. రోజు సంకలో పెట్టుకుని తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. రాము, దీన్ని అమ్మే ఆలోచన నీకేదైనా ఉందా? మీరడిగితే అది కుదరదు, ఎందుకంటే నాకు పెద్ద నష్టం వస్తుంది. దీనికి నేను ఒక మంచి ధర ఇస్తాను. అలాగే ఈ ఆవును కూడా నీకు ఇస్తాను. ఎంత డబ్బిస్తారు? ఇప్పుడు నా దగ్గర 5 వెండి నాణేలున్నాయి. 5 వెండి నాణేలా? అది కూడా బంగారు గుడ్లు పెట్టే ఈ కోడికా? ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి. అయ్యో, నా దగ్గర ప్రస్తుతానికి ఈ బంగారం ఉంగరమే ఉంది. పోనీ ఇదిస్తే నువ్వు ఆ మాయ కోడిని ఇస్తావు కదూ? నిజంగా ఇతను ఒక పెద్ద మూర్ఖుడు. నేను ఇప్పుడు ఈ ఆవుని ఇంకెవరికైనా అమ్మేయాలి. ఏదో ఒకటి చేస్తాను. ఏంటి రాము, నువ్వు ఆవు కూడా పెంచడం ప్రారంభించావా? ఇదిగో, ఇదేమీ మామూలు ఆవు కాదు. ఈ ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి. అలాగా? అది మాత్రమే కాదు, ఇది రోజుకి 30 లీటర్ల దాకా పాలిస్తుంది. కొన్ని సమయాల్లో అయితే 40 లీటర్లు కూడా ఇస్తుంది. నువ్వేమంటున్నావు? 40 లీటర్లు పాలిస్తుందా? అవును. మొదట్లో నేను కూడా ఈ విషయం నమ్మలేకపోయాను. ఈ ఆవు నాకు 30 లీటర్ల పాలని రోజు ఇచ్చి చూపించింది కూడా. అలాగైతే మరి పాలెక్కడా? నేను దాన్ని మార్కెట్లో అమ్మేశాను.
కానీ ఈ విషయంలో నీకే అనుభవం లేదు కదా. లేదు, దీన్ని చూసి చూడగానే దీన్ని వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఇలాంటి ఆవుని వదులుకునేవాడు నాకు తెలిసి ఖచ్చితంగా తెలివి తక్కువవాడు. అది కూడా కరెక్టే. కొన్ని రోజులుగా నాకు ఒక ఆలోచన. నేను కూడా ఒక ఆవు కొందామని. అలాగైతే ఒక మంచి ఆవుని చూసి కొనుక్కోండి. నేను ఈ ఆవుని 20 వెండి నాణేలిచ్చి కొనుక్కున్నాను. నేను మీకు 25 వెండి నాణాలిస్తాను. నాకు నువ్వు ఈ ఆవునిచ్చేయి. ఓ, నన్ను క్షమించండి, నేను దీన్నిప్పుడు అమ్మను. ఇదిగో చూడు రాము, నీకు ఆవు పెంచే అనుభవం లేదు. ఇప్పుడు నాకు ఒక ఆవు అవసరం. మనిద్దరం ఒక మంచి ఒప్పందానికి వద్దాం, సరేనా? ఇప్పుడు మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారే. ఇప్పుడు నేను మీకు కుదరదని చెప్పలేకపోతున్నాను. సరే, తీసుకుని వెళ్ళండి. నేనొచ్చి దీని పాలు మాత్రం పితుక్కుంటాను, సరేనా? ఆ, మీరు నాకు 25 వెండి నాణేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 ఇస్తే సరిపోతుంది. ఇది వినగానే ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ సంతోషంలో ఆ రైతు ఆవు పాలు పిండడం మర్చిపోయాడు. రాము కేడితనమేంటో ఇప్పుడు మీకు అర్థమైందా? రాము సంతోషానికి అద్దులేదు. పాలు పిండే విషయం గురించి ఏమీ చెప్పకుండా 20 వెండి నాణేలని తీసుకుని ఆ ఆవుని ఆ రైతుకే అమ్మేశాడు. ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది. ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఏ రైతైతే ఆవును కొనుక్కొని వెళ్ళాడో ఆ రైతు ఆవుకి ఎక్కువగా మేతని వేశాడు. కాని ఆ రైతు సంతోషం చాలాసేపు ఆగలేదు. మరుసటి రోజు ఆవు దగ్గర పాలు పిండడానికని వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఏంటి ఇలా అయిపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాము మొన్న మోసం చేశాడు. 30-40 లీటర్లు పాలిస్తున్నాడు, కానీ 2 లీటర్లు కూడా రాలేదే. ఈ ఆవును కొనే ముందే మీరు ఆలోచించుకొని ఉండాలి. ఆవుని కొనేశాను, నన్ను మోసం చేసేశాడు. మళ్ళీ ఆవునైతే ఆడు తిరిగి తీసుకోడు. ఇదైతే నిజం. ఒకసారి మనం వెళ్లి గ్రామాధికారిని కలుద్దామా? అది కూడా కరెక్టే. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఆ రైతు గ్రామాధికారిని కలవడానికి వెళ్ళాడు. ఆ రైతు ఆ సమస్య గురించి గ్రామాధికారి దగ్గర చెప్పాడు. అలా అయితే ఇది విను. వెళ్ళి రాముతో ఏమంటామంటే, నువ్వు చెప్పిన దానికన్నా ఆవు పాలు ఎక్కువగా ఇస్తుందని చెప్పు. అలాగే ఇది కూడా చెప్పు, నువ్వు పిండే పాలన్నిటినీ నాకే ఇస్తున్నావని. ఈ విధంగా అధికారి చెప్పిన ఐడియాను బట్టి రైతు రాము ఇంటి వైపుగా వెళ్ళసాగాడు. రాము ఇంటికి వెళ్లే సమయానికి రాము, నీకు మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను నా కుటుంబము నీ ఆవు వల్ల తప్పించుకున్నామప్పా. అలాగా? అవును రాము, ఆ ఆవు రోజు 40 లీటర్లు పాలిస్తుంది కదా. నేను ఆ పాలు మొత్తం మన గ్రామ నాయకుడికే ఇస్తున్నాను. సరే రాము, నేను బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం. నేను ఇతనికి ఆవునిచ్చి ఏదైనా తప్పు చేశానా? నేనిప్పుడే వెళ్ళి ఊరి పెద్దను కలుస్తాను. రాము కూడా అధికారిని కలవడానికి ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళాడు. ఆ ఎవరయ్యా అది? రామువా? రా బాబు రా. మీకు పాలు అవసరమని తెలిసింది. అవసరమైతే ఉండింది. కానీ ఒక వ్యవసాయి నాకు చాలా రుచికరమైన పాలుని వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు. అది చాలా తక్కువ ధరకి. అబ్బా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఊరి పెద్ద అబద్ధం చెప్పరు అంటే ఆ రైతు చెప్పిందంతా నిజమేనన్న మాట. రాముకి చాలా బాధ కలిగింది. రాము అప్పుడు రైతు ఇంటి వైపుగా వెళ్ళాడు. అరే రా రాము, మా ఆవుకి ఇక్కడ గడ్డి బాగా నచ్చిందంట. అది ఏంటంటే నేను ఈ ఆవుని తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, మళ్ళీ తీసుకెళ్దాను వచ్చావా? అవును. లేదు రాము, నేనైతే తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే నా పరిస్థితినే మార్చేసింది ఆవు. దయచేసి అంత మాట అనకండి. ఈ ఆవుని కొనాలని చాలా ఆశపడ్డాను.
ఆ తర్వాతే గట్టిగా నిర్ణయించుకున్నాను. లేదు 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 రాము, నేనైతే తిరిగి ఇవ్వను. నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా నీకు ఇవ్వను. సరే, ఈ ఆవుని మీరు నాకు ఎంత డబ్బిచ్చి కొన్నారో నేను మీకు అంతకి డబ్బులిచ్చి కొనుక్కుంటాను. ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థం అవుతుంది. సరే, నాకేమిస్తావో చెప్పు. మీరు నాకు ఎన్నిచ్చారు? ఖచ్చితంగా మీరు నాకు 20 వెండి నాణేలు ఇచ్చారు. బదులుకి నేను 30 ఇస్తాను. ఆ, ఏంటి 30? అదంతా కుదరదు. మించుమించి 40 వెండి నాణేయాలు కావాలి నాకు. సరే, అలాగే ఇస్తాను. డబ్బు ఎక్కువైతే ఏంటి, దానికి తగ్గ లాభం కూడా ఉంది కదా. వెళ్ళు రాము, వెళ్ళు. ఏ గుంటనైతే నువ్వు తవ్వావో అదే గుంటలో పడ్డావు నువ్వు.